Hi students, welcome to PKIT Technology. మరి టుడే క్లాస్ అప్లికేషన్స్ ఆఫ్ సి అంటే ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు సి అనే కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం టాపిక్ గురించి. మరి ఆ టాపిక్లోనే ఇది సబ్ టాపిక్ అనమాట. అంటే సి లాంగ్వేజ్ ఎవరు కొనుక్కున్నారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా ఎప్పుడు కొనుక్కోవడం జరిగిందని తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు సి లాంగ్వేజ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఏ ఏ డివైజెస్లో ఎక్కడెక్కడ సి లాంగ్వేజ్ని వాడడం జరిగింది అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ సి అంటే సి లాంగ్వేజ్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేశారు అనేది మనం ఈ రోజు టుడే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఫుల్గా. యునెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఒక ఓఎస్ అనమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ యునెక్స్ అనేది ఇప్పుడు విండోస్, లైనక్స్, మ్యాక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలాగో యునెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అలాగా. ఈ యునెక్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసేదే సి లాంగ్వేజ్ ఉపయోగించి యునెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని, ఈ ఓఎస్ని, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. కంప్లీట్గా యునెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్గా 90% సి లాంగ్వేజ్ని ఉపయోగించి యునెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్. మినిమం సి లాంగ్వేజ్ని 3 మిలియన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూజ్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్స్, కూలర్స్, అక్వేరియంస్ అండ్ టీవీస్ ఇలాంటివి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటాయి కదా, టీవీస్ అండ్ రిమోట్ కంట్రోల్స్వి. సో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్నిటిలో కూడా మ్యాక్సిమం 3 బిలియన్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో సి లాంగ్వేజ్ని ఉపయోగించడం జరిగింది. సి లాంగ్వేజ్ని రాయడం జరిగింది. సి లాంగ్వేజ్ని ఉపయోగించి 3 బిలియన్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో సి లాంగ్వేజ్ని వాడడం జరిగింది అనమాట. వాటితోనే ఈ సి లాంగ్వేజ్తోనే ఆ 3 బిలియన్ డివైజెస్ని డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇదివరకే చెప్పుకోవడం. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్? విండోస్, లైనక్స్, మ్యాక్ అండ్ ఎక్సెట్రా. మ్యాక్సిమం విండోస్, లైనక్స్, మ్యాక్స్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్. మన సిస్టంలో మ్యాక్సిమం మన ల్యాప్టాప్ కానీ, విండోస్ కానీ, లైనక్స్ కానీ, విండోస్ 7 కానీ, విండో 10 కానీ, మన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? ఆండ్రాయిడ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో అన్నిటిలో కూడా సి లాంగ్వేజ్నే వాడటం జరిగింది. సి లాంగ్వేజ్ని ఉపయోగించి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం జరిగింది. విండోస్లో కూడా, లైనక్స్లో కూడా, మ్యాక్లో కూడా, మన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆండ్రాయిడ్లో కూడా మన సి లాంగ్వేజ్ని ఉపయోగించి డెవలప్ చేయడం జరిగింది ఓఎస్ని, ఆపరేటింగ్ సిస్టమ్స్ని. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? యాప్స్, ఏవైనా సరే యాప్స్ అనమాట. అంటే స్పెసిఫిక్ ఏవైనా యూనిక్గా ఒక పని మాత్రమే చేసేది. కంటెంట్ ఇప్పుడు వాట్సాప్ ఉంది, తన పని తంది. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇవన్నీ కూడా యూనిక్ అనమాట. ఒక పనికి మాత్రమే ఏ నిర్దిష్టమైన పని చేయాలనుకుంటామో ఆ పని కోసం నిర్ణయించేవే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఈ యాప్స్ని డెవలప్ చేసేది కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్సే. చాలా యాప్స్ని ఉపయోగించి అప్లికేషన్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఓడుతున్న ఫ్రీ ఫైర్ పబ్జీలో కూడా C++ గేమింగ్ తెలుసు కదా, C++ లాంగ్వేజ్. C++ను వాడే ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ కూడా ఆ వీడియో గేమ్స్ని కూడా సి లాంగ్వేజ్ ద్వారా డెవలప్ చేశారు. సి లాంగ్వేజ్ని 90% మేజర్ రోల్ సి లాంగ్వేజే కేటాయించింది అనమాట. సి లాంగ్వేజ్ని ఉపయోగించి ఆ గేమ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది వీడియో గేమ్స్ అన్నీ C++ మీద ఆధారపడి ఉంటాయి. ఓకేనా. ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ బ్రౌజర్ సాఫ్ట్వేర్. బ్రౌజర్స్ అంటే ఏంటి? నెట్వర్క్ మీద పనిచేయవి. ఎగ్జాంపుల్గా గూగుల్ క్రోమ్ కూడా సి లాంగ్వేజ్ని ఉపయోగించి డెవలప్ చేశారు. ఓకేనా. ఏంటి? గూగుల్ క్రోమ్ కూడా నెట్వర్క్ బ్రౌజర్స్ కదా. బ్రౌజర్స్ అంటే నెట్వర్క్తో కనెక్ట్ అయిన ఏ యాప్స్ అయినా సరే బ్రౌజర్స్ అని అంటారు. సో ఆ బ్రౌజర్ ఇప్పుడు కామన్గా ప్రతి ఒక్క ఫోన్, ఏ ఫోన్ కొన్నా, శాంసంగ్, రియల్మీ, గూగుల్, ఏ ఫోన్ కొన్నా సరే, ఐఫోన్ కొన్నా సరే గూగుల్ క్రోమ్ ఉంటుంది. ఆ గూగుల్ క్రోమ్ని డెవలప్ చేయడానికి ఓడిన లాంగ్వేజ్ కూడా సి లాంగ్వేజే. సి లాంగ్వేజ్ ఉపయోగించి గూగుల్ క్రోమ్ని కూడా డెవలప్ చేశారు. సో నెక్స్ట్ డేటాబేస్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఒరాకిల్, MySQL, SQL. ఇప్పుడు SQLలో కూడా సి లాంగ్వేజ్ అప్లికేషన్ సింటాక్స్ని యూజ్ చేసి SQL డెవలప్ చేశారు. ఒరాకిల్ అన్నా, MySQL అన్నా, SQL అన్నా అన్నీ ఒకటే. ఇవన్నిట్లు కూడా డేటాబేస్కి సంబంధించి ఏ యాప్స్ని మనం యూజ్ చేసుకున్నా సరే డేటాబేస్ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కూడా సి లాంగ్వేజ్ని ఉపయోగించే తయారు చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, డెవలప్ చేయడం జరిగింది అనమాట. సి లాంగ్వేజ్ని ఆధారంగానే ఈ డేటాబేస్ అప్లికేషన్స్ అంటే MySQL, SQL, ఒరాకిల్. సో ఇలాంటివన్నీ డేటాబేస్కి సంబంధించిన యాప్స్ అన్నీ కూడా
సి లాంగ్వేజ్ని ఉపయోగించే కనుక్కున్నారనమాట. అందుకే సి లాంగ్వేజ్ని మదర్ లాంగ్వేజ్ అంటారు అండ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అసలు లేదు. అర్థమవుతుందా? చూసారా, లాస్ట్కి ఒక డేటాను స్టోర్ చేయడానికి ఉపయోగించే యాప్స్ను కూడా సి లాంగ్వేజ్ని ఉపయోగించే ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ ఇందాక చెప్పుకోండి కదా, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫర్ డెస్క్టాప్ అండ్ మొబైల్స్. డెస్క్టాప్స్ అంటే కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లు కానీ ఏ ఓఎస్లు ఉంటాయి? విండోస్, లైనక్స్, మ్యాక్స్, ఐఓ. అండ్ మొబైల్స్లో నాకు తెలిసి ఆండ్రాయిడ్ ఒకటే తెలుసు, ఆండ్రాయిడ్ ఒకటి. సో ఇవన్నిటిలో కూడా ఓఎస్ లేనిదే మనం ఏ పని చేయలేము. మొబైల్ని ఆపరేట్ చేయాలంటే ఓఎస్ ఉండాలి. ఆ ఓఎస్ని డెవలప్ చేసేదే సి లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఓడుతున్న విండోస్, లైనక్స్, మ్యాక్, ఇప్పుడు ఆండ్రాయిడ్, ఈ ఓఎస్లన్నీ సి లాంగ్వేజ్ని డెవలప్ చేసి కనుక్కున్నారనమాట. ఓకేనా? తర్వాత కంప్యూటర్ అండ్ మొబైల్ గేమ్స్. కంప్యూటర్లో కానీ మొబైల్స్లో కానీ గేమ్స్ ఉంటాయి, వీడియో గేమ్స్. మ్యాక్సిమం వీడియో గేమ్స్ ఏవైనా సరే గేమింగ్ అనేసరికి సి లాంగ్వేజ్నే ఉపయోగిస్తారనమాట. మొబైల్ గేమ్స్ అంటేనే సి లాంగ్వేజ్, వీడియో గేమ్స్ ఏవైనా సరే సి లాంగ్వేజ్ ఉంటే కానీ సి లాంగ్వేజ్ కనుక్కుందే వీడియో గేమ్స్ కోసం. సి++అని కనుక్కుందే సి++ మెయిన్ ఉద్దేశం వీడియో గేమ్స్ కోసమే. గేమ్స్ని డెవలప్ చేయడానికి కనుక్కున్న ఏకైక లాంగ్వేజ్ సి++ లాంగ్వేజ్. సో మొబైల్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ వీడియో గేమ్స్ ఏ వాడాలన్నా సరే సి లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే ఏ గేమ్ని కూడా మనం డెవలప్ చేయడం బ్యాక్ హ్యాండ్లో. తర్వాత ఇందాక చెప్పాం నెట్వర్క్ డివైజెస్ అంటే ఏంటి? వైఫై, ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్, ఇలాంటి నెట్వర్క్ డివైజెస్, మోడమ్స్ అండ్ నెట్వర్క్ ఉంటాయి కదా. నెట్వర్క్ సంబంధించిన ఏ డివైస్ అయినా సరే సి లాంగ్వేజ్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారనమాట. అండ్ GUI అప్లికేషన్. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫోటోషాప్స్. ఇప్పుడు చాలామంది ఫోటోస్ ఎడిటింగ్ చేస్తారు, వీడియో ఎడిటింగ్ చేస్తారు. ఫోటోషాప్స్ అంటే గ్రాఫిక్స్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే గ్రాఫికల్గా ఏవైనా సరే ఒక ఫోటోని మోడిఫై చేయడం, వీడియోని ఎడిటింగ్ చేయడం, ఇవన్నీ యాప్స్ కూడా సి లాంగ్వేజ్ని ఉపయోగించే కనుక్కున్నారు. సి లాంగ్వేజ్ని డెవలప్ చేస్తారు ఆ యాప్స్లో కూడా. ఎగ్జాంపుల్గా ఫోటోషాప్ అనే యాప్ ఉంటుంది కదా, దాని షార్ట్ కట్ నేమే GUI అనమాట. GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఆ గ్రాఫికల్ అంటే ఏంటి? ఏదైనా ఎడిటింగ్ చేయడం, గ్రాఫిక్స్ పెట్టడం అనమాట. సో వాటిని ఆ యాప్స్ని కూడా డెవలప్ చేసేది ఏది? సి లాంగ్వేజ్. అండ్ లాస్ట్ వన్ బిజినెస్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది బిజినెస్ పెడుతుంటారు, షాప్స్ పెడుతుంటారు, వాటికి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు షాపింగ్ మాల్స్ కానీ పెద్ద షాపింగ్ మాల్స్, హైమాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఒక అప్లికేషన్స్, ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఆ బిజినెస్ రన్ అవ్వాలంటే ఆ బిజినెస్ ఓరియంటెడ్గా ఒక యాప్ అనేది క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్ అనేసి ఒక అప్లికేషన్స్, ఒక బిజినెస్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటారు, కొనుక్కోవడం జరుగుతుంది. సో వాటిల్లో కూడా సి++ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా, సి లాంగ్వేజ్ని ఎక్కడెక్కడ యూజ్ చేయడం అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మరి ఇంతవరకు కూడా మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే, ఇంతవరకు కూడా ఈ వీడియో చూసి మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఛానల్లో ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మర్చిపోకండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా చూసి మీ డౌట్స్ని ఖచ్చితంగా ఇలాగే బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.